హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే ఐటెం రసం పౌడర్. రసం అనేది ఒక విధం కాదండి, చాలా రకాలుగా ఉన్నాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. అందులో మిరియాల రసము, ఎర్రగడ్డల రసము, టమోటో రసము, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. నేను చేసే ఈ రసం పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రసం పొడి 3 లేదా 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. కడాయి తీసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వస్తువులన్నీ వేయించుకోవాలండి. ముందుగా 1/4 కప్ శనగబాళ్ళు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కలర్ మారిన తర్వాత కందిబ్యాళ్ళు 1/4 కప్పు వేసుకొని వేయించుకోవాలి. అది కూడా కొద్దిగా కలర్ మారిన తర్వాత 1/4 కప్పు ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ధనియాలు కూడా కొద్దిగా కలర్ మారిన తర్వాత 1½ స్పూను జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలండి. జీలకర్ర చిట్టపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసి మిరియాలు కూడా బాగా వేయించుకోవాలి. మిరియాలు కూడా కొద్దిసేపులు వేగిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసుకొని కొద్దిసేపులు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపులు వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిసేపులు వేయించిన తర్వాత ఒక 8 నుండి 12 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే మనం రసం చేసుకునేటప్పుడు కూడా మిరపకాయలు వాడుకుంటాం కాబట్టి కొద్దిగా తక్కువైనా పర్వాలేదు, కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇందులో మిరియాలు కూడా వాడుతున్నాం కాబట్టి ఆ ఘాటు కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ వాడుకుంటే బాగుంటుంది. ఎండుమిరపకాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత చివరిగా ఇంగువ వేసుకొని కొద్దిసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినంత వరకు ఉండాలి. దినుసులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రసం పౌడర్లో కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకుంటే రసం ఇంకా చాలా బాగుంటుందండి. రసం పౌడర్ యూస్ చేసే 10 నిమిషాల ముందు 6 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని పొట్టుతో సహా వేసి కచ్చాపచ్చగా దంచి ఈ పౌడర్లో వేసి కలిపి వేసుకుంటే రసం చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రసం పౌడర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.